మతం మార్చడం, స్వార్థకి వెళ్తూ ఉంటే ఏమంటారు? మతం మార్చడానికి వచ్చారా అని అంటారు. మతం మారమని ఎవరు చెప్పరు, మతి మార్చుకోండి అని చెప్తున్నాం. ఏంటిదండి? ఏం మార్చుకోమంటున్నాం? మతం కాదు, మతి అండ్ మనస్సు. అంటే ఇది మార్చుకోమని చెప్తున్నాం. ఇది మార్చుకోవడం వల్ల వచ్చేది ఏంటంటే, ఎప్పుడైతే నువ్వు మద్యానికి బానిసయ్యావో, ఎప్పుడైతే వ్యభిచారానికి బానిసయ్యావో, ఎప్పుడైతే ఈ లోక సంబంధమైన చెడు అలవాట్లకు బానిసయ్యావో, అవి ఎప్పుడైతే నీ హృదయంలో నుంచి బయటకు వస్తాయో, అప్పుడు నువ్వు పరిశుద్ధంగా, నీతిగా, యథార్థంగా బ్రతుకుతావు. నీవు మాత్రమే సుఖంగా ఉంటావా? నీ పిల్లలు, నీ భార్య, నీ కుటుంబం ఇంటిల్ల పాలి ఆనందంగా ఉంటాయి. అవునా? సంక్రాంతి పండుగ 3 రోజులే. అవునా? 3 రోజుల పండుగ అనుకోండి. ఆ 3 రోజులనే పండుగ. అదే యేసు ప్రభువులో జీవిస్తే ప్రతిరోజు పండుగే. హల్లెలూయా. ఏ రోజంట? ప్రతిరోజు పండుగే. కాబట్టి దేవుని బిడ్డలారు గుర్తుపెట్టుకోండి, అపవాది యొక్క చేతి కాడిలో ఉన్న మనల్ని ప్రభు ఏం చేశాడంటే విడిపించి తీసుకొచ్చాడు. మనం ఈ బంధకాల్లో ఎవ్వరు తీయలేరు. మనంతట మనం రాలేము, మనమంతట మనము రాలేము బయటికి కదా. ఇప్పుడు చేతులు కాళ్ళు కట్టేస్తున్న మనిషి అతడు బయటికి రావాలంటే ఎలా సాధ్యమండి? ఎవరో ఒకరు వచ్చి సహాయం చేయాలి కదా. అయితే లోకములో ఉన్న మనుషులందరూ పాపములనే ఈ నీచమైన క్రియలకు, నీచ అలవాట్లకు, అపవాది వేసే ఎర్రలకు మనుషులు బానిసైపోయి ఈ బంధకాల్లో జీవిస్తూ ఉన్న వారిని యేసు క్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి 2000 సంవత్సరాల క్రిందట ఆయన చేసిన త్యాగం, అది నిజమైన స్వాతంత్రం. అది నిజమైన స్వాతంత్రం. అది భారతదేశంలో నిజముగా క్రైస్తవ్యము గాని లేకపోతే, ఈ విషయం ఖచ్చితంగా చెప్తా, క్రైస్తవ్యము గాని లేకపోతే, ఈ ప్రేమ వార్తే లేకపోతే, ఈ ప్రేమ వాక్కు లేకపోతే, ఈ శాంతి అనేది లేకపోతే, ఈ పాటికి భారతదేశము ఏ విధముగా వ్యభిచారంగా మారుదునో తెలియదు. భారతదేశం ఎటువంటి చెడు వ్యసనాలతో నిండిపోదునో తెలియదు. భారతదేశం ఎటువంటి లోక